కెన్ ఐ స్పీక్? ఫస్ట్ అలా మాట్లాడద్దమ్మా. ఫస్ట్ లేదు అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయినే నేను. కెన్ ఐ స్పీక్? సినిమా ఇండస్ట్రీ కెన్ ఐ స్పీక్? మీరు ఎలా ప్రొడ్యూసరో నేను ఎలా యాక్ట్రెస్. ప్లీజ్ లెట్ మీ స్పీక్. నాకు నా ఫండమెంటల్ రైట్ నాకు ఇవ్వండి, నా కాన్స్టిట్యూషనల్ రైట్ నాకు జస్ట్ వన్ మినిట్ లావణ్య గారు, అనిత గారు, జస్ట్ 1 minute ఒకసారి మనము సలీం గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. ఒకటి, ఇప్పటికీ 5 రోజులు కస్టడీకి ఇచ్చినటువంటి ఐబొమ్మ రవిని 3వ రోజు కస్టడీ పూర్తి కాబోతుంది. అవును. ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఐబొమ్మ రవి పేరు మాత్రమే వారం రోజులుగా వినిపిస్తున్నటువంటి పేరు. ఐబొమ్మ అనేది చాలా సంవత్సరాల నుంచి ఐబొమ్మ అంటే ఎవరు అడ్రస్ లేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా ఓన్లీ ఒక మెసేజ్ తోటి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు, అంతే కదా? అంతే, 100% షూర్, దానిలో నో డౌట్. అంతే. ఓకే, చెప్పండి. ఇంకా కానీ అడిగి ఒకటి, ఐబొమ్మ రవికి ఎందుకు ఇంత క్రేజీ షార్ట్ పీరియడ్లో? అదే కదా ఇప్పుడు సార్, ఇప్పుడు కామన్గా మాట్లాడితే లవణ్య గారు, అనిత గారు గురించి చెప్తాను. మనము హరిత గారు, మనం కన్జ్యూమ్ చేస్తాం, ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. ఫుడ్ మన బాడీకి ఎంత అవసరం ఉంది, మూవీస్ కూడా అంతే అవసరం ఉంది. మరి ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలో మ్యాక్సిమం మూవీ ఇదే ఉన్నారు, అంటే ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి. 60% సినిమాలు థియేటర్ సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ సినిమా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈరోజు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే మన బాడీకి ఎంత ఫుడ్ అవసరం ఉంది, ఆ మూవీస్ వాళ్ళకి ఫ్రీగా వీళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఈ థియేటర్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఆయన క్రేజ్ వచ్చింది. దాని తప్ప ఏం లేదు అసలు. అందువల్లే ఈరోజు ఐబొమ్మ రవి రాబిన్ హుడ్, టాలీవుడ్ రాబిన్ హుడ్, టైగర్ అండ్ శివాజీ అని పిలుస్తున్నారు అతనికి. ఇదే ఉంది, దాని తప్ప ఇంకా ఏం లేదు సార్. ఓకే, ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఐబొమ్మ రవి సామాన్యులకు, ఎందుకంటే మొన్నటి వరకు రవి అంటే ఎవరో తెలియదు. ఐబొమ్మలో సినిమా వస్తుంది, ఫ్రీగా చూస్తున్నాం. కానీ నిజంగా ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూస్తున్నాం అనేసి ఈజీ దానికి అలవాటు పడితే రేపు పొద్దుగాల ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితులు ఉండవా? ఏముంటుంది, ఏముండవు కదా అలా. మనం ఊహించుకునేది ఉంది, కానీ ఏ లేదు. ఆయన ఇప్పుడు సార్, ఇప్పుడు రైట్ టు ఫుడ్ ఒక యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కదా, రైట్ టు ఓట్ ఉంది కదా. సో రైట్ టు మూవీస్ కూడా దాన్ని కంట్రోలింగ్ చేయాలి. ఇప్పుడు పెట్రోల్ 100 రూపాయలకు ఉంది, నేను 1000 రూపాయలు అమ్ముతానేది అవ్వదు కదా. సో దాంట్లో కూడా సినిమా రేట్స్ కూడా కంట్రోల్లో రావాలి. ఈ ఐబొమ్మ రవి వల్ల మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. మార్పు కూడా రావాలి, దానికోసం కూడా మనం ఫైట్ చేయాలి. అంటే మార్పు అంటే ఎలాంటి మార్పు? అందరు యాక్సెస్లో రావాలి మూవీస్, సినిమా టికెట్స్. అదే ఇప్పుడు ఎలా, ఇప్పుడు 5 రూపాయలు సమోసా 50 రూపీస్ అంటే ఎవరు ఇది? ఈవెన్తో ఇది ఈరోజు కూడా 95% మన జనాభా బిలో పావర్టీ లైన్లో ఉంటుంది. వాళ్ళు ఎఫర్ట్స్ చేయలేదు అటువంటి ఇది. సో దానికి యాక్సెప్టబుల్ కాదు. మరి ఇప్పుడు ఇండియా, నేను చెప్తాను, మీరు చూడండి, ఇండియా ఈరోజు ఉంది, మనకు కూర్చొని మాట్లాడుతున్నాం. రిపబ్లిక్ ఉంది, డెమోక్రటిక్ ఉంది, సోషల్ ఉంది, సెక్యులర్ ఉంది. మన ఇండియాకి ఏ మతంతో ఇది లేదు కదా. సో సోషల్లా మూవీస్ ఒక ఎంటర్టైన్ ఉంది, అది అందుకే యాక్సెస్ కావాలి. లేదు డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు కదా. సో అలా దాంట్లో సోషల్ ఆస్పెక్ట్లో మన లా చేయాలని కూడా నేను నమ్ముతాను. నేను ఫ్యూచర్లో కూడా రికమెండ్ చేద్దాం దానికి. సినిమా ఐబొమ్మ రవి పైన ఎన్ని కేసులు, ఏ సెక్షన్ల మీద పెట్టారు ఇప్పటి వరకు? అంటే నా దగ్గర ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది, ఇది తెలుగు ఫిల్మ్ స్టార్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కంప్లైంట్ మీద 420 ఏదో కంపెనీ యాక్ట్ అండ్ పైరసీ యాక్ట్ ఉంది. దాని తప్ప అంటే అది 420 కిందకి వస్తుందా? లేదు, అసలు పర్సనల్గా ఎవరు ఇది చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు పైరసీ మెయింటైనబుల్ అవుతుంది, అయితే మెయింటైనబుల్ అవుతుంది. దానిలో కూడా రవి పైన ఎలాంటి సెక్షన్లు పాసిబుల్? అంటే ఆయన చేసినటువంటి ఓన్లీ పైరసీ, అంతే కదా? పైరసీ ఒకటే కదా. పైరసీ చాలా మంది పైరసీలు చేశారు, బయట అది నాన్ బైలబుల్ లేకుండా సెక్షన్లు పెట్టారు, బయటకు వచ్చారు, మళ్ళీ తిరుగుతున్నారు, అదంతా అయిపోయింది. కానీ ఎందుకు రవి ఒక్కడే అందరూ పైరసీ చేశారు, ఇంత హైప్ రాలేదు? అందరూ సినిమాల్లో వాడుకున్నారు, ఇంత పైరసీ రాలేదు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవికి ఇంత స్కోప్ రావడానికి ఒకటి అయితే, ఏ సెక్షన్లు ఇప్పటి వరకు అతని పైన పెట్టారు, ఏ సెక్షన్లు అప్లికబుల్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా ఒక ఎఫ్ఐఆర్ మీద అయితే 318 క్లాస్ 4 పెట్టారు. 318 క్లాస్ 4 బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత కదా. ఇప్పుడు ముందు 420 అని ఉండేది. ఎస్, ఐటీ యాక్ట్ పెట్టారు 66C అండ్ ఈ 5. అది ఒకటే కంపెనీ యాక్ట్ పెట్టారు, కానీ కంపెనీ యాక్ట్ మెయింటైనబుల్ కాదు. అది ఇక్కడ షేర్ స్కామ్ ఏం చేయలేదు కదా. ఈజ్ నాట్ ఏ షేర్ హోల్డర్, ఏదైనా ఏమంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవిలో లేదు కదా. ఓకే, 318 ఏం చెప్తుంది?
అదే డిస్హానెస్ట్లీ ఇలా అమౌంట్ తీసుకునాలి, మోసం చేయాలి, ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చేసి మనీ లాక్కునాలి, అది ఫోటో అది చెప్తుంది దాంతో పై ఓకే, అది నాన్ బెయిలబుల్లా బెయిలబుల్లా? బెయిలబుల్. ఓకే, ఈ 66 ఏం చెప్తుంది? అది కూడా బెయిలబుల్. అదే యాక్ట్ ఉంది, అది కూడా బెయిలబుల్. ఒకవేళ రవికి 318 అప్లికబుల్ అయ్యింది, ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాల వరకు బెయిల్ రాకుండా ఉంటుంది? అసలు బెయిలబుల్ కేసు, అది బెయిల్ రావాలి అది. కానీ ఏమంటారు సోషలిస్ట్ ఉందని జైలుకి పంపించారు. ఇటువంటి కేసులో అసలు బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వకుంటే పోలీస్ మీద కూడా కేసు పెడతాము, జైలుకి పంపించారని జ్యుడిషియల్ ఆఫీసర్ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా నేను ఒక కేసు ఫైల్ చేశాను, ఈరోజే హియరింగ్ అయింది. 420 కేసులో జైలుకి పంపితే పోలీస్ మీద కేసు పెట్టాను, కంటెంప్ట్ కేసు. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల మీద డీసీపీ కావచ్చు, సిపి కావచ్చు, వాళ్ళ మీద ఏమైనా మీరు కేసు ఫైల్ చేసేటువంటి అవకాశం ఉందా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయినా కానీ కేసు పెడతాం. మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? 100% చేస్తాం సార్. ఎలాంటి సెక్షన్లు పెడతారు? కంటెంప్ట్ అంటే అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఇచ్చాడు, 7 years బిలో అఫెన్స్ ఉన్న దాంట్లో బెయిల్ ఇవ్వాలి. ఓకే, బెయిల్ ఆ గైడ్ లైన్ ఫాలో చేయాలి. ఫాలో చేయకుంటే కంటెంప్ట్ కేసు వేయవచ్చు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. సలీం గారు, ఒక విషయం, మీరు అడ్వకేటు, Yes. చాలా సందర్భాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ, చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, హైకోర్టు, అది డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఒక విషయం, ఇక్కడ చెప్పండి. పైరసీలకు పాల్పడ్డటువంటి ఐబొమ్మ రవిని మీరు ఏ విధంగా అపోజ్ చేస్తారు? ఎందుకు ఐబొమ్మ రవికి మీరు ఫ్రీగా ఓన్లీ ప్రాంతీయాలు పక్కన పెట్టండి, ఎందుకంటే అడ్వకేట్ ఇయర్ ప్రాక్టీసర్, ప్రాంతీయాలు పక్కన పెట్టండి. ఐబొమ్మ రవికి ఫ్రీగా చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఐబొమ్మ రవి ఇక్కడ చేసింది తప్పు అనేది, పైరసీ చేశాడు కొన్ని సంవత్సరాల నుంచి, నేను సొంతంగా నేను ఒకే ఒక పర్సన్ చేస్తున్నాను అనేసి ఒప్పుకున్నాడు పోలీసుల ముందు. సార్ మీరు చెప్పిన మాటలు అన్నీ వాయా మీడియా ప్రాజెక్ట్ అయింది, వాడు చేసాడో చేయలేదు అది నాకు ఇప్పుడు ఫ్యాక్ట్స్ రావాలి కదా. అది ఇంకోటి అంటే ఈ ఐబొమ్మ రవి కేసు ఎందుకు చేస్తున్నాను? నా మనశ్శాంతి కోసం చేస్తున్నాను. ఓకే, మనశ్శాంతి కోసం కాదు, ఓన్లీ సలీము హైప్ కావాలి అనే ఉద్దేశంతో అన్ని మీడియాల్లో సలీం అంటే ఇప్పటి వరకు ఏ వ్యక్తి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఇప్పుడు ఐబొమ్మ రవి హైప్ కావడం వల్ల సలీం అడ్వకేట్ కూడా హైప్ అయ్యాడు అనేది ఒక చర్చ. సార్ 1,80,000 అడ్వకేట్స్ ఉన్నారు, ఎవరైనా వచ్చి ఓపెన్గా చేయవచ్చు కదా, ఓపెన్ టు ఆల్ ఉంది. ఈరోజు మీరు మీడియా యాంకర్ అయ్యారు అంటే మీరు హైప్ అవ్వడానికి పబ్లిసిటీ కొట్టడానికి కాదు కదా, యూఆర్ ఫ్యాంటసీ, నా ఫ్యాంటసీ అంతే. సలీం అడ్వకేటు పబ్లిక్ కోసమే, అంటే హైప్ కోసమే, పబ్లిసిటీ కోసమే ఇది చేస్తున్నాడు అనేది ఒక ప్రచారం. లేదు, అది వాళ్ళ వ్యూ ఉంటుంది. నాకేం అవసరం ఉంది చెప్పండి? ఆయనకు ఒక లాయర్ కావాలి, హై ప్రొఫైల్ కేసు ఉంది, హై ప్రొఫైల్ లాయర్ దిగితే కూడా ఒక సినిమాలో ఇది వస్తుంది కదా అని దిగింది, అంటే తప్పలేదు. మరి నా ఏమంటారు, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను చేస్తానంటే కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, అదే బుక్ ఆయన కూడా చెప్పాను. ఓకే, సైబర్ క్రైమ్ పోలీసుల మీద ఎప్పుడు మీరు కంప్లైంట్ రేజ్ చేయబోతున్నారు? రవికి ఎప్పటి వరకు బెయిల్ రాబోతుంది? ఎప్పుడు ఏం చెప్తారు చివరగా మీరు? లేదు, చూస్తాం కదా, ఇంకా ఇప్పుడెప్పుడే కదా రవి, ఇప్పుడు జస్ట్ న్యూ బర్న్ బేబీ ఉంది, పేపర్ రాని ఫైల్ చేస్తే దాని తర్వాత మరి ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఏముంది. ఇప్పుడు సార్ పోలీస్కి ఒక రైట్ ఉంది, వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేస్తారు, నాకు ఒక రైట్ ఉంది, నా పరిధిలో నేను చేస్తాను. సో మన ఇద్దరికి దేవుడు న్యాయస్థానం, అవునా కదా, మూడో కన్ను శివుడు కన్ను లాగా అక్కడ ఇది. అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్న రవికి సలీం సపోర్ట్ చేస్తున్నట్టే బయటకు వచ్చిన తర్వాత సలీం కూడా కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ఫీజు ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే? మీ అజంప్షన్ ఉంది, కానీ సలీం అలా ఒకసారి మాట ఉంటే మా మాట మీద నిలబడతారు. సలీం ఈజ్ స్లిప్పింగ్ టంగ్ పర్సన్ కాదు. ఓకే, ఎస్, చెప్పండి. చివరగా ఐబొమ్మ రవి గురించి కావచ్చు, సైబర్ క్రైమ్ పోలీసుల గురించి కాదు, సామాన్య ప్రజల గురించి కాదు, చివరగా ఏం చెప్తారు? చెప్పేది ఏం లేదు, అందరు బాగుండండి, ఎప్పుడైనా ఏదైనా పైరసీ సినిమాలో చూడండి. అది నేను అడ్వకేట్ ఉన్నాను, ఒక ముద్దాయికి ఒక అడ్వకేట్ కావాలి, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అది, ఫండమెంటల్ రైట్ అది, నేను అతనికి లీగల్ రైట్ చూడండి సార్. ఫైనల్గా మీరు చెప్పేది యూఆర్ వెరీ గుడ్ క్వశ్చన్. మనం క్రైమ్ని హెడ్ చేయాలి, క్రిమినల్ని హెడ్ చేయరాదు, ఇది నేను మీకు చెప్తున్నాను. రైట్, అంతే కదా. క్రైమ్ ఒక డిసీజ్ లాగా, ఇప్పుడు కరోనా ఉంది అనుకోండి, మలేరియా అనుకోండి, డిసీజ్ లాగా మనం దాన్ని డయాగ్నోస్ చేయాలి, కానీ దాన్ని హెడ్ చేయరు. డాక్టర్స్ అలా హెడ్ చేయరు కదా. సోషల్ మీడియాలో వస్తున్నట్టు తప్పుడు ప్రచారాన్ని మీరు ఆపగలుగుతారా? ఏ తప్పు ప్రచారం వస్తుంది? ఇప్పుడు మీరే అన్నారు, సలీం ఐబొమ్మ రవి, సలీం అడ్వకేటు
అసలు లేదు, అది వాస్తవం సార్, వాస్తవం అది. ఎవరైనా కానీ ఇప్పుడు కామన్గా ఎవరైనా మాట్లాడదు, ప్రతిదానికి మనము పాయింట్ ఇప్పుడు ఎవరు సి కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేయాలంటే వాళ్ళ బాధ ఉంది అని చెప్పాడు, ఎలా చెప్పావు, ఎందుకు చెప్పావు అంటే అది కాదు, ఆయన చెప్పాడు అంతే కదా. ప్రతిదానికి అరే నేను మనం 100 మాటలు చెప్తాం, ఇప్పుడు డార్లింగ్ ఐ లవ్ యూ అంటాము, అదే ఇది కాదు కదా. చెప్పిన స్వభావం ఉంది, ప్రతిదానికి మనకు ఏమంటారు పాయింట్అవుట్ చేసి దాన్ని క్రిటిసైజ్ చేసి కాదు, కన్సిడరేషన్ చేయాలి కదా, గ్రాంటెడ్ ఇవ్వాలి, ప్రతిదానికి ఉంది. సి కళ్యాణ్ చేసినటువంటి కామెంట్, కొన్ని మనము కామెంట్లు చేసి కూడా దాన్ని తీసుకొని దాని మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. సి కళ్యాణ్ పైన ఏమన్నా మీరు? లేదు, కేసు కామెంటే కాదు అది. కామెంట్ అంటే కాల్చిపడేయండి అనేది కామెంట్ కాదంటారు మీ దృష్టిలో? లేదు, కేసు పెట్టేది వారకు వెళ్ళదు అది అంటున్నా, ఆ మాటకి అంత ఎక్సెసిబిలిటీ లేదు అది. సి కళ్యాణ్ ఒక దానివల్ల ఏమైనా గొడవలు వచ్చాయా? రాలేదు కదా. ఓకే, అప్పుడు ఇది అంటే 2 వర్గాల ఘర్షణలు వస్తున్నాయంటే కేసు పెడతారు, ఘర్షణలు ఏమీ అయ్యలేదు కదా. ఆయన పాయింట్ పెట్టారు, మేబీ ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ ఉంది అది. నేను కూడా ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా అవుతుంది, హ్యూమన్ ఎర్రర్, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి, అంతే కదా. మనం వెళ్ళేటప్పుడు పడిపోతాం కింద, నేను ఎలా పడిపోయానా అని మరి గుందుకుంటామా? లేదు కదా. సలీం గారు చెడుని చెడు మంచిని మంచిగా చూస్తున్నారా చూస్తలేరా? సార్ చెడు మంచిగా నేను సలీం గారుగా నేను రాలేదు కదా, లాయర్గా వచ్చాను, నేను లాయర్గానే మాట్లాడతాను. మీరు నా నోరు నుంచి మీరు ఏదో లాగాలి అని ఆశిస్తున్నారంటే ఐఎమ్ సో సారీ. ఏం ఆశించలేదు, కాకపోతే తప్పు చేసిన వ్యక్తులకు వకాలతు పుచ్చుకోవడము కరెక్టా, రైటా, రాంగ్ అనేది ఇప్పుడు క్వశ్చన్. నేను క్రిమినల్కే లాయర్, క్రైమ్ చేసిన వాళ్ళకే లాయర్, మీరేం చెప్తే చెప్పండి. అది నేను డిఫెన్స్ లాయర్ ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ అగేన్స్ట్ ద స్టేట్ అక్కడే వాదిస్తాను. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ అడ్వకేసీ లా ఏముందంటే పోలీస్ అలిగేషన్స్ పెడతారు, వాళ్ళు ట్రయల్ చేస్తారు, మనం ఆ ట్రయల్లో అతన్ని బయట తీస్తాం. ఇది సిస్టమ్ ఆఫ్ ద ఇది ఉంది కదా, నాగరికతలో ఇది వచ్చింది కదా. ఏమంటే ఉన్నవాడిది ఇల్లు దున్నవాడిది భూమి లాగా కాదు కదా, తెలుసా. మైట్ ఈస్ రైట్ లేదు కదా, ఇక్కడ సిస్టమ్ ఉంది, సిస్టమ్కి ఫాలో అవుతుంది మనం అంతే. ఐబొమ్మ ఆగదు, కంటిన్యూ ప్రాసెస్ అనేది అంటే ఏం చెప్తారు? నేను ఐఎమ్ నాట్ అడ్వకేట్ ఫర్ ద ఐబొమ్మ వెబ్సైట్, ఐఎమ్ అడ్వకేట్ ఫర్ ద ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి ఈ విషయాలని బయటికి చెప్పారు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. సో ఐబొమ్మ రిలీజ్ అయిన తర్వాత మీరు స్టూడియోలో పెట్టుకుని అతనితో మాట్లాడండి. ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయిందా ప్రజెంట్ గా? లేదు, నాకు అయ్యేం తెలియదు అసలు ఆయన ఐబొమ్మ క్లోజ్ అయిందా, హిట్ అయిందా, ఇంకో వేరే మెర్రర్లా నడుస్తుంది, అవి వస్తున్న బొమ్మ ఇంకో వచ్చింది. ఇప్పుడే ఇంటర్వ్యూలో అడిగారు, నాకు ఏం తెలియదు. నాకు రవి తెలుసు, రవితో కలిశాను, వాళ్ళ ఫాదర్ తెలుసు, కేసు గురించి ఒక ఓన్లీ ఐబొమ్మ విషయాలనే పరిచయమా? ఇంతకు గతంలో కూడా పరిచయం లేదు, అసలు పరిచయం లేదు. అసలు ఆయన నాకు అసలు పరిచయం లేదు, ఎప్పుడు ఏ కేసు కూడా అతను వాదించలేదు. నేను వైజాగ్లో 100 మంది అడ్వకేట్స్ ఉన్నారు. ఐబొమ్మ రవికి సలీం గారు ఎందుకు వకాలతు పుచ్చుకుంటుంటే? సలీం డేర్ అండ్ డేషింగ్ లాయర్ కదా, అంటే మిగతా వాళ్ళు డేష్ అండ్ డేరింగ్ లేరు సార్. ఓపెన్ టు ఆల్ ఉంది కదా సార్, ఇప్పుడు అయితే ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు కదా, ఈ రోజు కూడా ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. ఐబొమ్మ రవి కన్సర్న్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు వాదించుకోవచ్చు. నేను వచ్చాను, చెప్పాను, మొత్తం వైరల్ అయింది, వకీల్ సాబ్ దిగారు, వకీల్ సాబ్కి సలాం ఓ అని ప్రైజింగ్ చేస్తున్నారు. సో నేను కూడా ఐ ఎంజాయ్ మై ఇది మెసేజ్. చివరగా మీరు ఒక విషయం చెప్పండి, ఐబొమ్మ రవికి సంబంధించి ఓకే మీరు కలిసిన 2 నిమిషాల 3 నిమిషాల పక్కన పెడితే ఏదో ఒక విషయం మీరు అడిగి ఉంటారు, రవి చెప్పుంటాడు అంటే జనరల్గా. లేదు, 5 ఉన్నారు, ఆయన ఎలా చెప్తాడు? ఆయన మరీ తీసుకుపోయి ప్రైవేట్ ఏమి మాట్లాడలేదు, 4 ముందరనే మాట్లాడాను, కూర్చొని మాట్లాడాను, అంటే 1-to-1 మాట్లాడాను. ఎందుకంటే ఫస్ట్ డే కదా, హీ మే బి స్మార్ట్ బాయ్, పోలీసు వాళ్ళే లాయర్ రూపంలో ఎవరిని ట్రై చేసి కూడా పంపించి లాక్కోవచ్చు కదా, అదే పోలీస్ టాక్టిక్స్ ఉంది. హీ మే బి థింక్ లైక్ దట్. ఈ రోజుతో ఆ ఉన్న ముబ్బులా లైట్ వస్తుంది కదా, సలీం వచ్చారు, అది సలీంకి నీకు ఎలా తెలుసు అని ఆయన అడుగుతారు కదా పోలీసు వాళ్ళు. ఏదో సంథింగ్ ఫిషింగ్ ఉంది, సలీం ఇస్ నాట్ ఏ సింపుల్ లాయర్, లాస్ట్ టైం కూడా కోడికత్తి గుల్కరాయ్ కేసు వాదించాడు, సో ఏదో సంథింగ్ ఫిష్ ఉంది అని వాళ్ళు ఇది చేశారు. కోడికత్తి, అవును. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించారా, కోడికత్తి సీను తరఫున వాదించారా? నేను సీను తరఫున వాదించాను. ఏం జరిగింది అసలు? కోడికత్తి వ్యవహారం ఇంతవరకు ఎక్కడ కొలికి రాలేదు. అంతే కదా, ఇప్పుడు వి విల్ డిస్కస్ లేటర్.